రాష్ట్ర ప్రజలకు పూర్తి ఉచితంగా వైద్య పరీక్షలు అందించేందుకు బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన తెలంగాణ డయాగ్నోస్టిక్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల్లోనే కుప్పకూల్చడం బాధాకరమన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాల నిర్వహణ సిబ్బంది పెండింగ్ జీతాలపై ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా 36 డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఏర్పాటు చేసి 134 రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకువచ్చి వైద్య సేవల్లో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపామన్నారు. లక్షలాది నిరుపేద సామాన్య ప్రజలకు ఆర్థిక భారం లేకుండా చేసి నాణ్యమైన వైద్య పరీక్షలను అందించిన డయాగ్నోస్టిక్ కేంద్రాలు ఇప్పుడు నిర్వహణ లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో సిబ్బందికి 6 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేని దుస్థితి ఉందన్నారు. ప్రజారోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డయాగ్నోస్టిక్స్ కేంద్రాల్లో పనిచేస్తున్న వైద్యులకు సిబ్బందికి పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలన్నారు. డయాగ్నోస్టిక్ కేంద్రాల ద్వారా అన్ని రకాల పరీక్షలు వైద్య సేవలు ప్రజలకు అందే విధంగా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.